నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో సైరన్లు మోగుతూ ఉన్నాయి. చాలామంది నాకు కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు. సైరన్లు మోగుతూ ఉన్నాయి, రాత్రి వేళల్లో ముఖ్యంగా శబ్దాలు వినపడుతూ ఉంటే భయం వేస్తూ ఉందని చెప్పేసి కువైట్ అధికారులు దీనికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. రాత్రి వేళల్లో ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. శత్రువులు చేస్తూ ఉన్న, ఇరాన్ చేస్తూ ఉన్న దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొడుతుందని చెప్పేసి కువైట్ అధికారులు ప్రకటించారు. కాబట్టి కువైట్ సాయుధ దళాలు మనం చూసుకుంటే శత్రువుల డ్రోన్లను అడ్డుకోవడం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే కానీ ఇరాన్ కువైట్ దేశం పైన దాడులు చేసింది. ఆ యొక్క దాడులను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పేసి, అలాగే కువైట్ వైమానిక ప్రాంతాన్ని ఉల్లంఘించిన శత్రు వైమానిక లక్ష్యాలను ఎదుర్కొంటూ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఈ కాలంలో వాయు రక్షణ సంస్థలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు 5 శత్రు డ్రోన్లను గుర్తించాయని జనరల్ స్టాఫ్ ఒక ప్రకటనలో తెలిపారు. 4 డ్రోన్లను విజయవంతంగా అడ్డగించి నాశనం చేయగా ఒకటి మాత్రం ఎటువంటి ముప్పు లేని ప్రాంతంలో పడిపోయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో వినిపించిన పేలుళ్ళు శత్రువుల యొక్క డ్రోన్లు మరియు క్షిపణులను గాల్లోనే పేల్చివేయడం వల్ల శబ్దాలు వస్తూ ఉన్నాయని చెప్పేసి, అటువంటి శబ్దాలు వచ్చినప్పుడు ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. ఒకవేళ కువైట్లో సైరన్లు మోగినప్పుడు ఏదైనా శబ్దాలు వచ్చినప్పుడు మీ ఇంట్లో వారు కావచ్చు, మీ యొక్క చుట్టుపక్కల వారు ఎవరైనా భయపడుతూ ఉంటే వాళ్లకు ధైర్యం చెప్పాలని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. చాలామంది మనం చూసుకుంటే సైరన్లు మోగినా కానీ లేకపోతే ఏదైనా పేలుల శబ్దం వినపడినప్పుడు కొంతమంది భయపడేవారు ఉంటారు. అటువంటి వారిలో పక్కన ఉన్నవారు కానీ లేకపోతే తల్లిదండ్రులు పిల్లలకు, కువైట్ యజమానులు, ఇళ్లల్లో పనిచేసే వారికి, కంపెనీ యజమానులు పనిచేసే ప్రవాస కార్మికులకు ధైర్యం చెప్పాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం తొందరగా ముగిసిపోవాలని చెప్పేసి మనం అందరం ఆ యొక్క భగవంతుని ప్రార్థిద్దాం. రంజాన్ పండుగకు సురక్షితమైన వాతావరణంలో కువైట్లో రంజాన్ పండుగ జరగాలని చెప్పేసి మనం అందరం ఆశిద్దాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.